ఈ రోజు మనకి అబ్దుల్లాపూర్ మెట్టు లొకేషన్ లో విజయవాడ హైవే నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఒక G+3 బిల్డింగ్ మనకి సేల్ కి వచ్చింది. అయితే ఈ యొక్క ఓనర్ వచ్చేసరికి తనకి మనీ అర్జెన్సీ ఉంది కాబట్టి ఈ యొక్క బిల్డింగ్ ని సేల్ చేస్తున్నారు. తను మార్కెట్ లో ప్రెసెంట్ ఈ బిల్డింగ్ వాల్యూ ఏదైతే ఉందో అంతకన్నా మంచి ప్రైస్ లోనే సేల్ చేయాలని అనుకుంటున్నారు. పైకి వెళ్ళడానికి మనకి స్టెప్స్ కోసం ప్రొవిజన్ కంప్లీట్ గా గెట్ ఇచ్చేసారు. సో ఇది ఓపెన్ చేసుకొని మనం పైకి వెళ్ళి మిగతా ఫ్లోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఈ రోజు మనకి అబ్దుల్లాపూర్ మెట్టు లొకేషన్ లో విజయవాడ హైవే నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో ఒక G+3 బిల్డింగ్ మనకి సేల్ కి వచ్చింది. అయితే ఈ యొక్క ఓనర్ వచ్చేసరికి తనకి మనీ అర్జెన్సీ ఉంది కాబట్టి ఈ యొక్క బిల్డింగ్ ని సేల్ చేస్తున్నారు. తను మార్కెట్ లో ప్రెసెంట్ ఈ బిల్డింగ్ వాల్యూ ఏదైతే ఉందో అంతకన్నా మంచి ప్రైస్ లోనే సేల్ చేయాలని అనుకుంటున్నారు. సో మార్కెట్ కన్నా బెస్ట్ ప్రైస్ వస్తుంది కాబట్టి మీరు ఈ యొక్క ప్రాపర్టీని విజిట్ చేసి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో గానీ రెంటల్ పర్పస్ లో గానీ తీసుకుంటే మంచి ప్రాపర్టీ కొన్నవారు అవుతారు. ప్రెసెంట్ నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాను. సో ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి మనకి ఎంటర్ అవ్వగానే మనకి ఓపెన్ స్పేస్ బాల్కనీ ఉంది స్టెప్స్ ద్వారా ఎంటర్ అవ్వగానే. అయితే మనకి ఈ ప్రాజెక్ట్ కి ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు ఫేసింగ్స్ రోడ్స్ ఉన్నాయి. రెండు ఫేసెస్ గా కూడా మనం ఎంట్రీ యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈస్ట్ అండ్ వెస్ట్ బిల్డింగ్ అయ్యేసరికి మనకి నార్త్ కు ఒక బాల్కనీ అట్ ద సేమ్ టైం సౌత్ కు ఒక బాల్కనీ ఇచ్చారు. మళ్ళీ ఫుల్లీగా వెంటిలేషన్ లైటింగ్ ఉంది. పక్కన కూడా ఏమీ లేదు కాబట్టి ప్రెసెంట్ అయితే చాలా బాగా వెంటిలేషన్ వస్తుంది. సో ఇది స్పేషియస్ గా ఉంది. మనకి పోర్షన్ మొత్తం వచ్చేసరికి టోటల్ గా 7 పోర్షన్స్ వచ్చాయి. అన్ని కూడా సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్. ఒకసారి లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. ఇది వచ్చేసరికి ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్. అన్ని 7 బెడ్రూమ్స్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ లో ఉంటుంది. మనకి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి సేమ్ ప్యాటర్న్ లో ఉంటాయి. మనకి నార్త్ కి సౌత్ కి బాల్కనీస్ ఉంటాయి. ఇదొక వాష్రూమ్, ఇదొక బెడ్రూమ్. మనకి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. పైన మనం లగేజ్ స్టోర్ చేసుకోవడానికి కూడా మనకి ఒక కంపార్ట్మెంట్ ఇచ్చారు. ఇది బయట సైడ్ కూడా మనకి బాల్కనీ ఉంది. సో ఇవి లైన్ గా మనకి 7 పోర్షన్స్ ఉన్నాయి. ఈ 7 పోర్షన్స్ తర్వాత మనకి లాస్ట్ వచ్చేసరికి ఈ బిల్డింగ్ కి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. రండి చూపిస్తా. ఇటు వచ్చేసరికి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ గ్రౌండ్ 1, 2, 3 కి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. సో నేను సెకండ్ ఫ్లోర్ వస్తున్నాను. మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, ఈ యొక్క మెట్లు ఏవైతే ఉన్నాయో ఇది చూడండి చాలా వెడల్పుగా ఇచ్చారు. మనం ఎక్కడానికి చాలా సులువుగా ఉండేటట్టు. ఆల్మోస్ట్ ఇది 3 feet విడ్త్ ఉన్నాయి మనకి స్టెప్స్ వచ్చేసరికి. సో ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అంతా క్లోజ్ అయిపోయిందండి. 90% వరకు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఒక 10% ఇంకా పెండింగ్ ఉంది. అయితే మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము. మీకు ముందే చెప్పినట్టు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ రెండు కూడా సేమ్ ఉంటాయి. అంటే మనం ఎంటర్ అవ్వగానే బాల్కనీ, తర్వాత 7 పోర్షన్స్, మనకి అటు ఎడ్జ్కి వచ్చేసరికి లిఫ్ట్ ప్రొవిజన్. ఇవన్నీ కూడా సింగిల్ బెడ్రూమ్స్. చూడండి ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా ఇళ్ల మధ్యలో ఉంటుంది. అయితే ఈ బిల్డింగ్ సరౌండింగ్స్ అన్ని కూడా మనకి గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. సో మీకు కనిపిస్తుందా? అక్కడ మీకు చూపిస్తాను జూమ్ చేసి. భువనేశ్వరి గర్ల్స్ హాస్టల్ అని, రాజేశ్వరి గర్ల్స్ హాస్టల్ అని, ఇటు వచ్చేసరికి పద్మ గర్ల్స్ హాస్టల్ అని, ఇలా చాలా చాలా మనకి గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. మేజర్ గా ఇక్కడ హాస్టల్స్ ఉండడానికి రీజన్ ఏమంటే సరౌండింగ్ అంతా కూడా మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని చాలా ఉన్నాయి. సో వాళ్ళకి వీలుగా ఇక్కడ చాలా మటుకు హాస్టల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. సో ఈ యొక్క బిల్డింగ్ స్ట్రక్చర్ ని కూడా హాస్టల్ ప్రొవిజన్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. వెల్, ఈ యొక్క బిల్డింగ్ మనకి అబ్దుల్లాపూర్ మెట్టు విజయవాడ హైవే నుంచి వాకబుల్ డిస్టెన్స్ అన్నాను కదా. మీకు ఆ వెహికల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో చూడండి. సో అదే మనకి విజయవాడ హైవే. మనకి అసలు ఒక్క 2 minutes లో వాక్ చేసుకుంటూ ఈ యొక్క బిల్డింగ్ కి మనం రీచ్ అయిపోవచ్చు. అంటే కనెక్టివిటీ ఎంత బాగుందని చెప్పేసి. ప్లస్ ఇది అబ్దుల్లాపూర్ మెయిన్ రోడ్ నుంచి పక్కన సర్కిల్ నుంచి వస్తే అది లష్కర్ కూడా రిజిస్ట్రేషన్ వెళ్ళే ఆఫీస్ అంటారు. సరౌండింగ్స్ అన్నీ కూడా మీకు అసలు హాస్పిటల్స్, హాస్టల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సూపర్ మార్కెట్స్, అసలు A to Z ప్రొవిజన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అందుకే ఇక్కడ లివబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనకి రెసిడెన్షియల్గా చాలా చాలా హౌసెస్ అన్నీ ఉన్నాయి. ఈ హౌసెస్ మధ్యలో ఉంది మనకి ఈరోజు సేల్కి వచ్చిన ఈ యొక్క G+3
బిల్డింగ్. సో గైస్ మనం ప్రజెంట్ థర్డ్ ఫ్లోర్కి వచ్చాము. థర్డ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి ఒక 3 డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్, ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ వచ్చాయి. అయితే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి 7 పోర్షన్స్ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్. థర్డ్ ఫ్లోర్ దానికి వచ్చేసరికి మనకి 3 డబుల్ బెడ్రూమ్స్, ఒక సింగిల్ బెడ్రూమ్. ఆ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ తర్వాత మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది. ఒకసారి డబుల్ బెడ్రూమ్ చూద్దాము. ఎంటర్ అయిపోగానే మనకు ఒక హాల్ ఉంది. హాల్ నుంచి మనకి కిచెన్, అటుపక్కన బాల్కనీ, ఎంట్రన్స్ ముందు ఒక బాల్కనీ, మధ్యలో కామన్ టాయిలెట్. బెడ్రూమ్స్ వచ్చేసరికి ఇదొక బెడ్రూము, అటొక బెడ్రూము. ఈ బెడ్రూమ్లో మనకి ఇంకొక బాత్రూమ్ ప్రొవిజన్ కూడా ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోండి. సో ఈ ఒక బెడ్రూమ్కి వాడుకోవడానికి మనం కామన్ బాత్రూమ్ని యూజ్ చేయాలి. అందులో అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, ఇందులో లేదు. హాల్కి మనకి బెడ్రూమ్కి కామన్గా ఒక వాష్రూమ్. నేను కంప్లీట్గా ఈ బిల్డింగ్కి పైన వచ్చేసాను టాప్కి. సో నా వెనకాల మీకు కనిపిస్తుంది కదా రామోజీ ఫిలిం సిటీ. చూడండి ఎంత విజిబుల్, ఎంత నియర్ బై ఉందో మనకి రామోజీ ఫిలిం సిటీ. ఇటు వచ్చేసరికి రామోజీ ఫిలిం సిటీ, ఇటు వచ్చేసరికి మనకి విజయవాడ హైవే మెయిన్ రోడ్. ఇప్పుడు నా వెనకాల వచ్చేసరికి మీకు ఒక వాటర్ ట్యాంక్ ప్రొవిజన్ అన్నది. పైకి వచ్చేసరికి మీకు ఒక చూసేసరికి పక్కన కొండలు, ఇల్లులు, ఇదంటే ఒక హిల్ స్టేషన్ మాదిరిగా మనకి అనిపిస్తుంది. సో ఈ యొక్క ప్రాపర్టీని మనం కమర్షియల్ పరంగా, రెంటల్ పరంగా వాడుకోవచ్చు. ఆల్మోస్ట్ 1.5 lakh వరకు మనకి రెంటల్ ఇన్కమ్ ఉంటుంది ఈ యొక్క బిల్డింగ్ నుంచి. సో మనకి ఇది G+3 అని మనం చెప్పుకున్నాం కదా. ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్ గా 360 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. టోటల్ గా ఇది 360 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్ పరంగా వచ్చేసరికి 30 x 108 దీని యొక్క డైమెన్షన్. కంప్లీట్ గా G+3 కాబట్టి గ్రౌండ్ లో వచ్చేసరికి మనకి పార్కింగ్ 5 పోర్షన్స్. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ 7 వచ్చాయి. థర్డ్ ఫ్లోర్కి వచ్చేసరికి 3 బెడ్రూమ్లు, ఒక సింగిల్ బెడ్రూమ్ వచ్చింది. వాటర్ ఫెసిలిటీ వచ్చేసరికి మనకి 2 మున్సిపల్ కనెక్షన్స్ ఉన్నాయి, ఒకటి బోర్ కనెక్షన్ ఉంది. సో వాటర్ విషయంగా అయితే మనకి ఇబ్బందే లేదు. మనకి దూరంగా చూసుకుంటే మనకి చెరువు కూడా ఉంది. సో చెరువు మనకి ఉంది కాబట్టి ఈ యొక్క లొకాలిటీకి వాటర్ థ్రెట్ అన్నది అసలు లేదు. మనకి సంప్ వాటర్ కెపాసిటీ వచ్చేసరికి మనకు ఒక 5000 లీటర్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. అంత కెపాసిటీలో ఇది కన్స్ట్రక్ట్ చేశారు. రామోజీ ఫిలిం సిటీ హ్యాండీ ఉంది. మనకి మెయిన్ రోడ్, మనకి రోడ్ ఎక్స్పాండ్ అయ్యి 6 lanes అయితే కనుక మనకి ఈ యొక్క బిల్డింగ్ వచ్చేసరికి సెకండ్ బిల్డింగ్ అవుతుంది. మెయిన్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్, ప్రెసెంట్ ఉన్న రోడ్ పరంగా కూడా వాకబుల్ డిస్టెన్స్ 2 minutes లో రావచ్చు. ఫుల్లీ అన్ని కూడా రెసిడెన్షియల్ గా మనకి షాపింగ్ పరంగా, హాస్పిటల్స్ పరంగా, ఇన్స్టిట్యూషన్ పరంగా లివబిలిటీ చాలా బాగుంది. కంప్లీట్ గా ఇల్లులు అన్ని వచ్చేసాయి. ఆ ఇళ్ళ మధ్యలోనే ఉంది. రెంటల్ ఇన్కమ్ కావాలన్నా వాడుకోవచ్చు, లేదు మనం కమర్షియల్ గా వాడుకోవాలన్నా కూడా దీన్ని వాడుకోవచ్చు. 100% వాస్తు, 100% రియల్ టైటిల్. ఆల్మోస్ట్ ఈ యొక్క బిల్డింగ్ పైన ప్రెసెంట్ SBI బ్యాంక్ లోన్ ఉంది. 75 lakhs వరకు కూడా బ్యాంక్ లో రన్నింగ్ లో ఉంది. సో ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి బాగుంది. కమర్షియల్ పరంగా యూజ్ చేసుకోవచ్చు, రెసిడెన్షియల్ పరంగా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క కస్టమర్ కి మనీ రిక్వైర్మెంట్ ఉండడం వల్లనే దీన్ని సేల్ చేస్తున్నారు. అందుకోసం మంచి ప్రైస్ లో, మార్కెట్ కన్నా కూడా ది బెస్ట్ ప్రైస్ లో ఇస్తానని మనకి ఓనర్ అంటున్నారు. కాబట్టి మీకేమన్నా సరే మంచి రిటర్న్స్ కావాలి, లేదా రెంటల్ ఇన్కమ్ కావాలనుకుంటే కనుక ఈ స్క్రీన్ పై కనిపించే నంబర్ కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోండి.